కాలజ్ఞానం పలికెద వినండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర తెలుసుకుందాం ఈ రోజు నుండి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1608 1693 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించి యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణమాచార్యులు ప్రకృతి మాంబలకు కాశీపట్టణంలో జన్మించి కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠ ప్రస్తుతం ఇది చిక్బల్లాపూర్ జిల్లాలోని కలవారహల్లిలో ఉన్నవి. ఆది అధిపతులు వీరభోజ ఆచార్య వీర పాపమాంబల వద్ద పెరిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి సజీవ సమాధి నిష్ఠ నొందాడు. వీరబ్రహ్మం వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పాడు అంటారు ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. తొలుత బ్రహ్మంగారు సాక్షాత్తు దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించి జనులందరినీ సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. చరితకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా బ్రహ్మంగారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నాడు. కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతి యనమదల వీరభోజ ఆచార్యులు సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు దైవ స్వరూపులు అయిన బ్రహ్మంగారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజాచార్య ఈ బాలుడు మహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ విధంగా బ్రహ్మంగారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సాంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగుతున్నది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ అద్భుతపరుస్తాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజాచార్యులు స్వర్గస్థులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరుతాడు. అందుకు వారి తల్లి, నాయనా వీరంబొట్లయ్య, బ్రహ్మంగారు చిన్ననాడు వీరంబొట్లయ్యగా పిలువబడ్డారు. పాపాగ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు
ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగంటూ శోక సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు బ్రహ్మంగారు తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, పుత్ర శోణితంతో స్త్రీ గర్భాధారణ గావించాక గర్భం ధరించిన ప్రతి నెలలో కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. బ్రహ్మంగారు ఆగామి ప్రారబ్ధ చింతత సంచిత ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయలుదేరుతారు. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ ఎర్రగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతూ అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది. బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టు గుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తి చేస్తూ గడిపాడు. తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు. బ్రహ్మంగారు జననం. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణమాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు క్రీస్తు శకం అనగా ఇప్పుడు క్రీస్తు శకం లేదు, కామన్ ఎరా అని ఇప్పుడు ఆ క్రీస్తు శకం తీసేశారు. 1608లో జన్మించాడు. ఆయనను పెంచిన తండ్రి పేరు వీరభోజ మాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ. ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీరభోజమాచార్యులు మరణాంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిర్ణయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మరహస్యం తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. తల్లికి చేసిన జ్ఞానబోధ. బ్రహ్మంగారికి ఆదిశంకరుల వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచ భౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా
సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదించామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు బ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకొని దేశాటనకు బయలుదేరాడు. అచ్చమాంబకు జ్ఞానబోధ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణ.